గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ హిందూ అనాలిసిస్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే ఆర్టికల్స్ చూడండి అమ్మా. టాపిక్స్ 5G. సో గవర్నమెంట్ అనేది 5G ట్రయల్స్కి ఆమోదం తెలపడం అనేది జరిగింది. సో అది మనకు న్యూస్లోకి వచ్చింది. డీటెయిల్డ్గా దీని గురించి మాట్లాడదాం. శ్రీలంకన్ ఫిషర్మెన్ ఇష్యూ సో పేజ్ నెంబర్ 8లో రావడం అనేది జరిగింది. మొత్తం 86 పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ పీపుల్ని శ్రీలంకన్ నేవీ ఏదైతే ఉంటుందో అది పట్టుకోవడం అనేది జరిగింది. ఏంటి ఫిషర్మెన్ ఇష్యూ, ఎప్పటి నుంచో మనకుంది, సో దాని గురించి మాట్లాడదాం. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఢిల్లీ హైకోర్టు అనేది ఆక్సిజన్ సెంటర్కి ఒక గైడ్ లైన్స్ జారీ చేసింది. ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై అనేది ఉండాలి, లేకపోతే మీకు సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఆక్సిజన్ అనేది సప్లై చేయమని చెప్పి, కానీ మీరు సప్లై చేయట్లేదంటే మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ కింద మేము పరిగణించాల్సి ఉంటుంది అని చెప్పి అనడం అనేది జరిగింది. దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ యాక్ట్ 2021 గురించి కూడా న్యూస్లోకి రావడం అనేది జరిగింది. మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసేటటువంటి ఈ వీడియోలో ఓన్లీ 4 ఆర్టికల్స్ అనేవి కవర్ చేద్దాం, ఓకేనా? సో ఫుల్ ఆర్టికల్స్, ఫుల్ డీటెయిల్డ్ హిందూ అనాలిసిస్ కావాలంటే, ఎక్స్ట్రా ఇవి కూడా మీకు కావాలంటే మన కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఏమనుకోవద్దు, మన ఇన్స్టిట్యూట్ సర్వైవ్ అయ్యేదే అడ్మిషన్స్ పైన. సో చక్కగా కరెంట్ అఫైర్స్ కోర్స్ మీకు అతి తక్కువలో రికార్డెడ్ మీరు తీసుకుంటే 5,000 రూపీస్కి మాత్రమే రావడం అనేది జరుగుతుంది. సింగిల్ పేమెంట్ చేస్తే చాలా చాలా తక్కువ. సో దీనికి మీకు కరెంట్ అఫైర్స్లో ఏమొస్తుంది, హిందూ అనాలిసిస్ యొక్క పీడిఎఫ్, దాంతోపాటు పూర్తి హిందూ అనాలిసిస్ అనమాట. దాంతోపాటు మీకు పిఐబి అనాలిసిస్ యొక్క పీడిఎఫ్, దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ ఏదైతే ఉంటుందో లైవ్ క్లాస్, దాని తాలూకా పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో పీడిఎఫ్, ఇవి రావడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది జరుగుతుంది, వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని మాక్ టెస్ట్లు ఏవైతే ఉంటాయి, యాప్లో పెట్టే మాక్ టెస్ట్లు, అన్ని సబ్జెక్ట్స్, ఇండివిజువల్ సబ్జెక్ట్స్, దాంతోపాటు ఇండివిజువల్ టాపిక్ వైజ్ టెస్ట్లు అండ్ గ్రాండ్ టెస్ట్లు అన్నింటికీ మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. దాంతోపాటు ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ కూడా మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. దాంతోపాటు ప్రియారిటీ బేసిస్ నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తాను. సో వాటికి మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. యోజన, కురుక్షేత్రకి యాక్సెస్ అనేది లభిస్తుంది. గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కవర్ చేస్తాను, వీటన్నింటికీ మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ కవర్ చేయాలంటే మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. మనకి ప్రిలిమ్స్లో మీ అందరికీ చేస్తే 30 to 40% ఈజీగా తక్కువలో తక్కువ కరెంట్ అఫైర్స్ మీదే క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మెయిన్స్లో చూసుకుంటే జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 3 కరెంట్ అఫైర్స్ మీదే ఉంటుంది. చక్కగా కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి, మీకు చాలా చాలా వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది, మమ్మల్ని నమ్మండి. సో ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది మన ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా కోర్సులో జాయిన్ అవ్వచ్చు, ఓకేనా? ఈరోజు మరి హిందూ అనాలిసిస్ ఆర్టికల్స్ మాట్లాడే ముందు ఒక్కసారి మన యూపీఎస్సీ కోర్సెస్ గురించి మాట్లాడదాం, వినండి. సో ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీన్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ అని అర్థం. సో ఒక్క యూపీఎస్సీ ఇన్ఫినిటీ కాదమ్మా, మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. సో వెరీ బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. పూర్తి అడ్వాన్స్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. మీరు జాయిన్ అయ్యేటప్పుడే మీకు అసలు ఏమీ తెలియదు, యూపీఎస్సీ గురించి మినిమం బేసిక్స్ లేవని అనుకుని ఫ్యాకల్టీ అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ వెరీ బేసిక్స్, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చెప్తాం. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో మీకు క్లాసులు అనేవి జరగడం అనేది జరుగుతుంది. చక్కగా మీరు నేర్చుకోవచ్చు. దాంతోపాటు ఏ డౌట్ ఉన్నా ఫ్యాకల్టీ మీకు అర్థమయ్యేంత వరకు ఓపిక్గా 100 సార్లు అయినా చెప్పడం అనేది జరుగుతుంది. సో మీరు ఎవరైనా యూపీఎస్సీ ఏం చేయొచ్చు అండ్ మీ ఎయిమ్ని సాకారం చేసుకోవడానికి ఎల్టీఎక్స్ క్లాసెస్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాము, సో దట్ మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీ పక్కనే మీకు అందుబాటులో మీకు గైడ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎక్స్ట్రా సిలబస్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉంటుందో అది కూడా మన ఇన్స్టిట్యూట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది చేయడం అనేది జరుగుతుందమ్మా. కోచింగ్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. చక్కగా జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. సో ఒకసారి కోర్సుల తాలూకా వివరాలు చూద్దాం. ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ నేను అప్ ఫ్రంట్ సింగిల్ పేమెంట్ చేయగలను అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు 40,000కే రావడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో ఓన్లీ రికార్డెడ్. నేను వర్కింగ్ ప్రొఫెషనల్ సార్, నాకు ఐ కాంట్ అకామిడేట్ టైం ఫర్ లైవ్ క్లాసెస్, సో నాకు రికార్డెడ్ సరిపోతుందంటే మీరు 40,000కే మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ వస్తుంది. కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మీకు 5,000కే రావడం అనేది జరుగుతుంది. మీకు యూపీఎస్సీ ప్రిపరేషన్లో 40 to 50% వెయిటేజ్ కరెంట్ అఫైర్స్ ఉంటుందమ్మా.
ట్రస్ట్ మీ ఆన్ దట్. ప్రిలిమ్స్లో 40-50% క్వశ్చన్స్ అండ్ దాంతోపాటు మెయిన్స్లో జిఎస్ పేపర్ 2, జిఎస్ పేపర్ 3 మొత్తం మీకు ఇదే రావడం అండి. మీకు మొత్తం కరెంట్ అఫైర్సే ఉండడం అనేది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అవ్వండి, మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్గా మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎకానమీ 6,000 రూపీస్ మన ఇన్స్టిట్యూట్ యొక్క ఎస్ఎట్ఏ సురేష్ సార్. సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎకానమీ రికార్డెడ్ హ్యాపీగా తీసుకో. చాలామంది కష్టం అనుకుంటారు, బట్ సార్ అరటిపండు వచ్చినట్టు చాలా చక్కగా నీట్గా చెప్పడం అనేది జరుగుతుంది. జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. పాలిటీ నేను సురేష్ సార్ కలిపి చెప్తాం, 5,000 రూపీస్ మాత్రమే. హిస్టరీ నేనే చెప్తాను, కథల రూపంలో చక్కగా కాన్సెప్ట్స్ అనే క్లారిటీ అనేది వస్తుంది. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్, ఆర్ట్ అండ్ కల్చర్, ఇన్ని కలిపి మీకు హిస్టరీలో రావడం అనేది జరుగుతుంది. నన్ను నమ్మండి, నీట్గా కథల్లా చెప్పడం అనేది జరుగుతుంది. హ్యాపీగా నేర్చుకుంటారు, ఎటువంటి స్ట్రెస్ అనేది లేకుండా. అర్థమైందా? హిస్టరీ బోర్ కొట్టకుండా చెప్పడం అనేది జరుగుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. జాగ్రఫీ 5,000 రూపీస్. ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 5,000 రూపీస్. జాగ్రఫీ పావని మేడం చెప్తారు. ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ మన తాలూకు శ్యామ్ సార్ చెప్పడం అనేది జరుగుతుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇది మళ్ళీ నేనే చెప్తాను. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా చాలామంది కష్టం అనుకుంటారు, బట్ వెరీ ఇంటరాక్టివ్ వేలో చెప్పడం అనేది జరుగుతుంది. జాయిన్ అవ్వడానికి ద ఎసెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీరు పట్టుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఎన్విరాన్మెంట్ 3,000, సైన్స్ అండ్ టెక్నాలజీ 3,000, గవర్నెన్స్ 3,000, సొసైటీ 3,000, ఇంటర్నల్ సెక్యూరిటీ 3,000, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా 3,000. గవర్నెన్స్ కూడా నేనే చెప్పడం అనేది జరుగుతుంది. మీకు చక్కగా ఇది అవ్వడం అనే వాల్యూ ఎడిషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, నన్ను నమ్మండి. ఓకేనా? మీ నమ్మకం అయితే అసలు కాదు. సో లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి సార్, నాకు లైవ్ ఇంటరాక్షన్ కూడా కావాలి, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాను, నాకు టైం ఉంది, పర్లేదు లైవ్ క్లాస్ అటెండ్ అవుతాను అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు 50,000 అవ్వడం అనేది జరుగుతుంది అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే. ఒకవేళ మే 15వ తారీఖు లోపు మీరు జాయిన్ అయ్యారనుకోండి, ఇంకొక 5,000 మీకు తగ్గడం అనేది జరుగుతుంది. 45,000 రూపాయలకే మీకు రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాస్ కావాలి సార్, ఈవినింగ్ ప్రతిరోజు లైవ్ క్లాస్ అవుతుందని చెప్పుకున్నాం కదా, ఆ లైవ్ క్లాస్లో మీరు చక్కగా ఫ్యాకల్టీకి డౌట్స్ అడగచ్చు. 7,000 రూపాయలు మాత్రమే. ఎకానమీ అనేది 8,000 రూపీస్. పాలిటీ అనేది 7,000 రూపీస్. హిస్టరీ 7,000, జాగ్రఫీ 7,000, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 7,000, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 5,000. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ వాళ్ళకి ఉండడం అనేది జరుగుతుంది. మీకు ఓన్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కావాలంటే 5,000 పేజెస్ మీరు తీసుకోవచ్చు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మీకు వస్తాయి. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు కరెక్ట్ చేసి కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అదొకటి. దాంతోపాటు వీక్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ జరుగుతాయి. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ క్వశ్చన్స్ ఎలా రాయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలని టెక్నిక్స్ అండ్ స్ట్రాటజీస్ మీతో చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుందమ్మా, చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇప్పుడు లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి, ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తాను సార్, సింగిల్ పేమెంట్ చేయలేను అనేవాళ్ళు చూడండి, వాళ్ళకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఏదైతే ఉంటుందో 60,000 రూపీస్కి రావడం అనేది జరుగుతుంది. 60,000కే రావడం అనేది జరుగుతుంది. 60,000 కూడా 12 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున కట్టచ్చు. అదే మే 15 లోపల జాయిన్ అయ్యారనుకోండి, 5,000 తగ్గి 55,000 అంటే 11 ఇన్స్టాల్మెంట్లు మీరు కడితే సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ ప్లస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ 10,000 రూపీస్కే మీకు రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ వస్తుంది, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా వస్తుంది. అర్థమైందా? సో 10,000 రూపీస్ మీరు ఒకేసారి కట్టక్కర్లేదు, నెలకు 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో కట్టొచ్చు. ఎకానమీ అనేది 10,000, పాలిటీ 8,000, హిస్టరీ 8,000, జాగ్రఫీ 8,000, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 8,000. హిస్టరీ లైవ్ క్లాసుల్లో అటెండ్ అవ్వాలి మన క్లాసులు అంటే చక్కగా జాయిన్ అవ్వండి, నేనే చెప్తాను, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ ఉండడం అనేది జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్, ఎకానమీ, హిస్టరీ అనేవి మస్ట్ అండి మన ఇన్స్టిట్యూట్లో, ఎసెట్. అర్థమైందా? మీరు హ్యాపీగా తీసుకోవచ్చు, మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీకోసమే చెప్తున్నాను. హిస్టరీలో అయితే ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, వరల్డ్, పోస్ట్ ఇండిపెండెన్స్, దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్, ఇన్ని కలిపి మీకు జస్ట్ చాలా తక్కువ కాస్ట్కి యూపీఎస్సీ లెవెల్లో నేర్చుకుంటారు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్. జాయిన్ అవ్వాలి అంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్, చక్కగా ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి 7893899553 ఈ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా? మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి అమ్మా, మీ నమ్మకం అయితే అస్సలు ఉమ్మైతే కాదు. ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. చూడండి అమ్మా, కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ లైఫ్ టైం చెప్తాం ప్రతిరోజు అంటే ఆలోచించండి మీకు ఎంత తక్కువ కాస్ట్కి లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందో. డైలీ అనాలిసిస్ ఆఫ్ ద హిందూ అనాలిసిస్, ఎవ్రీడే ద హిందూ అనాలిసిస్ అండ్ ఎవ్రీడే హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్, ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ అండ్ పిఐబి అనాలిసిస్, దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్, దాంతోపాటు యోజన, కురుక్షేత్ర అండ్ అదర్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. అది మీ అందరికీ
తెలుసు. ప్రతిదీ విత్ పీడిఎఫ్ మీకు చక్కగా రావడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది జరుగుతుంది. సో దట్ కరెంట్ అఫైర్స్లో మీ ప్రోగ్రెస్ అనేది మీరు ట్రాక్ చేసుకోవచ్చు. వీక్లీ రివిజన్ టెస్టులు కూడా మీకు జరగడం అనేది జరుగుతుంది. అండ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు యూపీఎస్సీ మాక్ టెస్ట్. యూపీఎస్సీ మాక్ టెస్ట్కి యాక్సెస్ అనేది లభిస్తుంది. టాపిక్ వైజ్ టెస్టులకి, గ్రాండ్ టెస్టులకి ఉపయోగించుకోండి. మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఎకానమిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ అనేది మన సురేష్ సారే చేస్తారు. అవి కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ రావడం అనేది జరుగుతుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్కి కూడా ఫ్రీ యాక్సెస్ అనేది ఉంటుంది. 10,000 ప్లాన్లో మీకు రావడం అనేది జరుగుతుంది. 10,000 కూడా ఒకేసారి కట్టక్కర్లేదు. నెలకి 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో కట్టచ్చు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఏమొస్తుంది, ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తారు, మీరు ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. వీక్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ జరుగుతాయి. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ మీకు చక్కగా ఆన్సర్స్ ఎలా రాయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, స్ట్రాటజీస్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి, గైడ్లైన్స్ ఏంటి అన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. ఎఫోర్డబుల్ ఫీలో అందించడం అనేది జరుగుతుంది. ఓన్లీ రికార్డెడ్ సరిపోతుంది సార్ కరెంట్ అఫైర్స్ నాకు అంటే 5,000 రూపీస్ మాత్రమే విత్ పీడిఎఫ్ వస్తుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ అప్ ఫ్రంట్, లైవ్ కూడా కావాలి సార్ అంటే 7,000 రూపాయలమ్మ. లైవ్ ప్లస్ రికార్డెడ్ ప్లస్ ఇన్స్టాల్మెంట్స్ అయితే 10,000 రూపాయలు. 10,000 రూపాయలు ఒకసారి కట్టక్కర్లేదు. నెలకి 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో మీరు కట్టచ్చు. అర్థమైందా? ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. అర్థమైందా? చక్కనైనటువంటి డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు మన హిందూ అనాలిసిస్లోకి వెళ్దాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ వచ్చేసి గవర్నమెంట్ గివ్స్ నాట్ ఫర్ 5G ట్రయల్స్, చైనీస్ టెక్ చైన్స్ లెఫ్ట్ అవుట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్లో మాట్లాడతాం. అండ్ జిఎస్ పేపర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి అమ్మా. సో మొదట న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడదాం, దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఏదైతే ఉందో, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, సో డిఓటి ఏదైతే ఉంటుందో వీళ్ళు ది గేవ్ పర్మిషన్ టు టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఎవరికి? టీఎస్పీస్ ఏవైతే ఉన్నాయో, టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకు ఈ పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది? టు కండక్ట్ ట్రయల్స్ ఆన్ 5G. సో 5G ఏదైతే ఉంటుందో, 5G టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాని మీద, దాని అప్లికేషన్ మీద మీరు ట్రయల్స్ అనేవి కండక్ట్ చేయండి, ట్రయల్స్ అనేవి మొదలు పెట్టండి, ట్రయల్ రన్ అని చెప్పడం అనేది జరిగింది. ఏదైనా ఒక డెమాన్స్ట్రేషన్ చేస్తారు కదా, ఏదైనా ఒకటి మార్కెట్లోకి తెచ్చే ముందు. సో 5G టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుంది ఏంటి దాని మీద ట్రయల్స్ అనేవి కండక్ట్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఈ టీఎస్పీస్ ఏవైతే ఉన్నాయో, టీఎస్పీస్ అన్నీ ఓన్లీ ఇండియన్ టీఎస్పీసే ఉండడం అనేది జరిగింది, టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్. అండ్ చైనీస్ టెలికామ్ జైంట్స్ ఏవైతే ఉన్నాయో టెలికామ్ సెక్టార్లో, ముఖ్యంగా హువాయి ఏదైతే ఉంటుందో హువాయి కానీ, లేకపోతే జట్టి ఏదైతే ఉంటుందో జట్టి కానీ, వీటన్నింటిని వదిలిపెట్టడం అనేది జరిగింది. వీటన్నింటినీ దీనికి దూరంగా ఉంచడం అనేది జరిగింది. ఓన్లీ మన ఎయిర్టెల్ కానీ, జియో కానీ, ఇలాంటి వాటికి, వడాఫోన్ కానీ ఇలాంటి వాటికే ఇవ్వడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? బట్ చైనీస్ అన్నింటికి ఇచ్చారు కానీ చైనీస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇవ్వడం అనేది జరగలేదు. అండ్ ఇవన్నీ ఏం చెప్పాయి అంటే తమ తాలూకా ఎక్విప్మెంట్, తమ తాలూకా టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో బయట నుంచి తెచ్చుకుంటామని చెప్పడం అనేది జరిగింది. బయట నుంచి అంటే నోకియా ఏదైతే ఉంటుందో, నోకియా ఇలాంటి కంపెనీస్, ఫారిన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా టెక్నాలజీతో మేము ట్రయల్ రన్ అనేది రెడీ చేస్తాము, మేము రన్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. కానీ రిలయన్స్ జియో ఏదైతే ఉంటుందో ఇదేం చేస్తుంది అంటే ఇట్ విల్ బి కండక్టింగ్ ట్రయల్స్ యూజింగ్ ఇట్స్ ఓన్ ఇండిజినస్ టెక్నాలజీ. సో మన కంట్రీలో ఏర్పాటు చేసినట్టు, మన కంట్రీలో డిజైన్ చేసినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉంటుందో టెక్నాలజీతోనే చేస్తాము అని చెప్పడం అనేది జరిగింది. ఎవరు? మన రిలయన్స్ జియో ఏదైతే ఉంటుందో రిలయన్స్ జియో. సో ట్రయల్స్కి డ్యూరేషన్ ఎంతకాలం ఇచ్చారంటే 6 months, 6 నెలల పాటు ఈ ట్రయల్స్ అనేవి కొనసాగుతాయి. ఈ 6 monthsలో 2 months ఏదైతే ఉంటుందో 2 నెలల కాలం దేనికి వెచ్చించాలంటే ప్రొక్యూర్మెంట్ అండ్ ఇన్స్టలేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్. సో ప్రొక్యూర్మెంట్ అండ్ సెట్టింగ్ అప్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ 2 months దేనికి? సో ఆ ఎక్విప్మెంట్ కావాల్సినటువంటి 5G టెక్నాలజీకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో ఎక్విప్మెంట్ అనేది బయట దేశాల నుంచి ప్రొక్యూర్ చేసుకొని దాంతోపాటు దాన్ని సెటప్ చేయడం ఏదైతే ఉంటుందో సెటప్ చేయడానికి కేటాయించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దాంతోపాటు ప్రతి ఒక్క టీఎస్పీకి ఏం చెప్పారు అంటే మన టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్కి అలాంగ్ విత్ అర్బన్ సెట్టింగ్స్, అర్బన్ ఏరియాస్తో పాటుగా రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ట్రయల్ రన్ అనేది చేయండి. ఎందుకంటే డిజిటల్ ఇన్క్లూజన్ అనేది అవసరం. ప్రతి ఒక్కరికి డిజిటల్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది సమర్థవంతంగా అందించేటటువంటి ఆవశ్యకత మన మీద ఉంది. సో మామూలుగా 5G అనేది కేవలం అర్బన్ ప్రాంతాలకి, డిమాండ్ ఉన్నటువంటి అర్బన్ ప్రాంతాలకే పరిమితం చేయకుండా
రూరల్ అండ్ సెమీ అర్బన్ ప్రాంతాల్లో కూడా ట్రయల్స్ అనేవి కండక్ట్ చేయండి అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేది జరిగింది. అండ్ టీఎస్పీస్ దీస్ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆర్ ఎంకరేజ్ టు కండక్ట్ ట్రయల్ యూజింగ్ 5G ఐ టెక్నాలజీ, 5G ఇండియా టెక్నాలజీ. ఈ టెక్నాలజీని కూడా ఇది చేయడం అనేది జరిగిందమ్మా. దిస్ ఈజ్ ఇండిజినస్లీ మేడ్, అర్థమైందా? సో ఈ టెక్నాలజీని వాడమని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఇది ఇండిజినస్ అంటే భారతదేశంలో డెవలప్ అయినటువంటి టెక్నాలజీ. ఎవరు డెవలప్ చేశారు? ఐఐటి మద్రాస్ ఏదైతే ఉంటుందో ఐఐటి మద్రాస్, అండ్ ఐఐటి హైదరాబాద్ ఏదైతే ఉంటుందో హైదరాబాద్, అండ్ దాంతోపాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ వైర్లెస్ టెక్నాలజీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ వైర్లెస్ టెక్నాలజీ. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిపి ఈ తాలూకా 5G టెక్నాలజీని డిజైన్ చేయడం అనేది జరిగింది. సో వీలైతే బయట నుంచి తెచ్చుకునే కంటే మన తాలూకా ఇండిజినస్లీ మేడ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో టెక్నాలజీని ఇది చేయమని చెప్పడం అనేది జరిగింది. అండ్ రిలయన్స్ జియో ఆల్సో కేమ్ అప్ విత్ ఇట్స్ ఓన్ టెక్నాలజీ. సో 5G టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని రిలయన్స్ జియో అనేది వాడదామని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. నేను ఆల్రెడీ చెప్పడం అనేది మీకు జరిగింది. ఇంతకీ 5G అంటే ఏంటి? ఇంతసేపు మనం మాట్లాడుకుంటాం, ఎప్పుడు వాడేస్తూ ఉంటాం 3G 4G 5G మన మొబైల్స్ స్పీడ్స్ ఇవన్నీ. బట్ 5G అంటే ఏంటి? ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ చూడండి, మనకి 1980స్లో 1G ఏదైతే ఉంటుందో 1Gని తీసుకురావడం అనేది జరిగింది. సో సింపుల్గా హ్యూమన్ టు హ్యూమన్ ఎర్లీ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో 1980లో స్టార్ట్ అయినాయండి. తర్వాత 1G వాజ్ అప్గ్రేడెడ్ టు 2G. లో స్పీడ్ డేటా ఏదైతే ఉంటుందో ఇంటర్నెట్ అనేది 1990లో జనాలకు పరిచయం అవ్వడం అనేది జరిగింది. అదైతే సమ్ టెక్స్ట్ మెసేజెస్, వాయిసెస్ అని డిజిటల్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా ఇదేదైతే ఉంటుందో అది మొదలైంది. తర్వాత 2000s మీరు చూసుకుంటే 2000 సంవత్సరానికి వచ్చేటప్పటికి మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఏదైతే ఉంటుందో అవి రావడం అనేది జరిగింది. అంటే హై స్పీడ్ డేటా అండ్ ఇంటర్నల్ యాక్సెస్, దాన్ని మనం 3G అన్నాం. హై స్పీడ్ డేటా అండ్ ఇంటర్నల్ యాక్సెస్ అనేది 2000స్లో మొదలైంది. అండ్ 2010స్కి చూడండి, డికేడ్ మారిపోతున్నప్పటికీ ఎంత టెక్నాలజీ అనేది మారిపోతుందో 2010కి సో మనకి హై స్పీడ్ ఇంటర్నెట్, స్ట్రీమింగ్ యాప్స్ ఇవన్నీ రావడం అనేది జరిగింది. ఏంటి? 4G నెట్వర్క్లో. 4G నెట్వర్క్ ఇప్పుడు మనం 4G నెట్వర్క్ వాడుతున్నాం కదా. ఇప్పుడు 2020s వచ్చాయి కదా, 2021కి వచ్చేసాం. ఇప్పుడు 5G నెట్వర్క్ అనేది తీసుకురావాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అర్థమైందా? దీస్ ఆర్ వెరీ వెరీ హై స్పీడ్ అండి, చాలా చాలా హై స్పీడ్ ఉండడం అనేది జరుగుతుంది. 20 GB/s ఏదైతే ఉంటుందో అంత స్పీడ్ అప్లోడింగ్ స్పీడ్, అండ్ 10 GB/s ఇది డౌన్లోడింగ్ స్పీడ్, 10 GB/s అప్లోడింగ్ స్పీడ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. 5G టెక్నాలజీ విల్ అకామిడేట్ దీస్ పర్టిక్యులర్ థింగ్స్. అర్థమైందా? సో దీస్ 5G టెక్నాలజీ ఏదైతే ఉంటుందో 5G నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ ఆపరేట్ ఇన్ ద మిల్లీమీటర్ వేవ్ స్పెక్ట్రమ్. సో ప్రతి ఒక్క టెక్నాలజీ ఇవన్నీ 1G 2G 3G 4G 5G ఇవన్నీ ఒక వేవ్ స్పెక్ట్రమ్ అనేది అసైన్ చేయడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? వేవ్ స్పెక్ట్రమ్ అనేది అసైన్ చేయడం అనేది జరుగుతుంది. వేవ్ లెంత్ పెరిగిన కొద్దీ ఏం జరుగుతుంది? మనకి స్పీడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. వేవ్ ప్రాపగేషన్ అనేది ఫాస్ట్గా అవ్వదు, స్పీడ్ అనేది తగ్గిపోతుంది. సో దీన్ని మిల్లీమీటర్ వేవ్ స్పెక్ట్రమ్లో పెట్టడం అనేది జరిగింది. అంటే 30 to 300 GHz ఇదేదైతే ఉంటుందో, ఇదేదైతే రేంజ్ ఏదైతే ఉంటుందో అంతలోనే దీన్ని పెట్టడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీనివల్ల దీనికి ఏం జరుగుతుంది? హై స్పీడ్స్ ఏవైతే ఉన్నాయో 5G వెరీ వెరీ హై స్పీడ్స్తో పనిచేయడం అనేది జరుగుతుంది. బికాజ్ వేవ్ లెంత్ అనేది ఇక్కడ ఏం చెప్పాము? వేవ్ లెంత్ అనేది చాలా చాలా తక్కువ అని చెప్పాము. సో ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? హై ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఫ్రీక్వెన్సీ హై? వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ మీకు తెలుసు. సో వేవ్ లెంత్ అనేది ఇక్కడ మనకు చాలా చాలా తక్కువ. సో ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో ఫ్రీక్వెన్సీ చాలా చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అర్థమైందా? అండ్ ఇట్ ఈస్ అప్గ్రేడెడ్ LTE అంటే లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. మనకి LTE అని పైన కనిపిస్తూ ఉంటుంది ఫోన్లో. అర్థమైందా? సో 5G ఈజ్ ద లేటెస్ట్ అప్గ్రేడ్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ మొబైల్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్స్. అర్థమైందా? సో దీన్నే మనం LTE అని చెప్పండి అనేది జరుగుతుంది. అంటే ఈ ఎవల్యూషన్ ఏదైతే ఉంటుందో ఎవల్యూషన్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ అని చెప్పి దిస్ ఇస్ ద లేటెస్ట్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ 5G లాస్ట్ది కదా. సో అందుకే అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. మూతిక బట్టి పట్టకుండా మనం చక్కగా ఇలా గుర్తుపెట్టుకోవడం అనేది జరగాలి, ఇలా అర్థం చేసుకోవడం అనేది జరగాలి. ఇంటర్నెట్ స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది 5Gలో. 4G కంపేర్ చేస్తే 4G మ్యాక్సిమం 1 GB/s అనేది రావడం అనేది జరుగుతుందమ్మా. సో మీరు 5G చూసుకున్నారనుకోండి, 5Gలో ఎలా ఉండడం అనేది జరుగుతుంది అంటే చెప్పాను కదా, డౌన్లోడింగ్ స్పీడ్ అనేది 20 GB/s వరకు వెళ్తుంది. అండ్ అప్లోడింగ్ స్పీడ్ ఏదైతే ఉంటుందో అది 10 GB/s వరకు ఉండడం అనేది జరుగుతుంది.
అర్థమైందా, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇది రావడం అనేది జరుగుతుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీడ్స్ అనేవి ఇది చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇండియాలో 5G టెక్నాలజీ అనేది తీసుకురావడానికి చాలా చాలా హడ్డిల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో ఫండమెంటల్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది లేకపోవడం, అండ్ హార్డ్ టెరైన్స్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా కూడా ఒక పెద్ద ఇబ్బంది అండి. టెరైన్స్ ఏవైతే ఉన్నాయి, టెరైన్స్ హార్డ్గా ఉండడం వల్ల అక్కడ ఈ తాలూకా నెట్వర్క్స్, దాంతోపాటు ఈ తాలూకా శాటిలైట్ లైన్స్ ఏవైతే ఉన్నాయి వీటన్నిటిని వేయడం అనేది చాలా చాలా కష్టం. అండ్ దాంతోపాటు క్యాపిటల్ ఇన్ఎడిక్వసీ, చాలా కంపెనీస్ దగ్గర క్యాపిటల్ ఏదైతే ఉంటుందో, పెట్టుబడి ఏదైతే, ఇది చాలా కాస్ట్లీ అండి. సో క్యాపిటల్ ఏదైతే ఉంటుందో, పెట్టుబడికి సరైనటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో డబ్బులు లేవడం అనేది, డబ్బులు లేకపోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇప్పుడు క్లౌడ్ డేటా కానీ, ఏఐ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే డిఫరెంట్ న్యూ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి మన తాలూకా 5G నెట్వర్క్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఎప్పుడైనా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఏదైతే ఉంటుందో, ఇన్నోవేషన్ ఎందుకు తీసుకొస్తారు? ఒక టెక్నాలజీ కానీ, ఇన్నోవేషన్ కానీ, ఆవిష్కరణలు కానీ జనాల యొక్క లైఫ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో లైఫ్ స్టాండర్డ్స్ పెంచడానికి. అర్థమైందా? సో దేర్ ఆర్ మెనీ యూజెస్. ఇప్పుడు చూడండి, మన కోవిడ్ అనేది వచ్చిన తర్వాత కూడా మన తాలూకు చదువులు ఆగిపోయినాయా? ఆన్లైన్లో చక్కగా మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది కదా. సో చక్కగా ఎప్పుడైనా ఒక టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఏదైతే ఉందో అది జనాల తాలూకా లైఫ్ స్టాండర్డ్స్, సీమ్లెస్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎన్ష్యూర్ చేయడానికి వీటిని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఎవ్రీ టెక్నాలజీ ఈజ్ ఫర్ హ్యూమన్స్ గుడ్. బట్ కానీ ఏం జరుగుతుంది, ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించి కూడా చోరీలు ఏవైతే ఉన్నాయో, సైబర్ థ్రెట్స్, సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? కాస్త టెక్నాలజీ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కాస్త జాగ్రత్తగా ఇది చేయడానికి గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే సో మీరు మెయిన్స్ ఆన్సర్స్లో వే ఫార్వర్డ్ రాసేటప్పుడు ఇఫ్ యూ గివ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిలేటెడ్ ఇది మెజర్స్ మీరు తీసుకోవాలని ఇచ్చారనుకోండి, వే ఫార్వర్డ్ అంటే ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏంటి మీ సొల్యూషన్స్ అని, మెజర్స్, వాట్ ఆర్ ద మెజర్స్ దట్ షుడ్ బి టేకెన్ అని. అర్థమైందా? సో మీరు ఇచ్చారనుకోండి దట్ విల్ బి వెరీ బెటర్, బికాస్ ద ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ టెక్నాలజీ అండ్ ద ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్నోవేషన్స్ కాబట్టి. అర్థమైందా? సో మరి ఇప్పుడు గ్లోబల్ ప్రోగ్రెస్ ఎలా ఉంది 5G నెట్వర్క్లో? గ్లోబల్ టెలికాం కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్రెడీ 5G నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో 5G నెట్వర్క్స్ని స్టార్ట్ చేయడం అనేది జరిగిందమ్మా ఫర్ దేర్ కస్టమర్స్. సో 5G హ్యాడ్ బీన్ డిప్లాయిడ్ ఇన్ 50 సిటీస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యుఎస్ఏలో సుమారు 50 నగరాల్లో 5G అనేది ఆల్రెడీ డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. సౌత్ కొరియా హ్యాస్ రోల్డ్ అవుట్ 5G టు 85 సిటీస్. సౌత్ కొరియా ఏదైతే ఉంటుందో, సౌత్ కొరియా ఏకంగా 85 సిటీస్లో ఇంటర్నెట్ ఏదైతే ఉంటుందో ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం, 5G ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు జపాన్ అండ్ చైనా ఏవైతే ఉన్నాయో ఇవి కూడా తమ తాలూకా 5G నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో 5G ఇది ఏదైతే ఉంటుందో టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. వీటి తర్వాత ఇప్పుడు ఇండియా అనేది ట్రయల్స్ ఏదైతే ఉంటుందో దానికి ఆమోదం తెలపడం అనేది జరిగింది, నోడ్ ఇవ్వడం అనేది జరిగింది, పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఐ హోప్ ప్రతి ఒక్కరికి పర్టికులర్ ఆర్టికల్ అర్థమైందనే అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 86 హెల్డ్ ఇన్ శ్రీలంకన్ వాటర్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పడం మర్చిపోయాను, ఏమైనా మీకు నోట్స్ రాసుకోవడానికి ఇబ్బంది అయితే నేను ప్రతిరోజు హిందూ అనాలిసిస్ యొక్క PDF అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అయితే చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే మీకు చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. అది మన ప్రత్యూష మేడం నెంబర్. చక్కగా ఫోన్ చేయండి, ఫోన్ చేసి జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. జస్ట్ 5,000 రూపీస్ నుంచే కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. రైట్, ఒకసారి ఈ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, చూడండి. సో జాగ్రత్తగా వినండి. మనకి ఇండియాకి అండ్ శ్రీలంక ఏవైతే ఉన్నాయో, శ్రీలంక రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ, శ్రీలంక ఈజ్ నాట్ అవర్ ఎనిమీ ఆఫ్ కోర్స్, బట్ కానీ ఈ రిలేషన్స్ అనేవి టెస్ట్ ఆఫ్ ద టైం బట్టి మారడం అనేది జరుగుతూ ఉందండి. సో ఇండియా శ్రీలంక రిలేషన్స్ ఏదైతే ఉందో రిలేషన్స్లో ఒక మెయిన్ ఛాలెంజ్ ఏంటి అంటే ఫిషర్మెన్స్ ఇష్యూ. సో దాని గురించి ఇప్పుడు మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి ఈ ఆర్టికల్లో ఏం చెప్పారో చూద్దాం, చూడండి. సో ఆర్టికల్లో ఎందుకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందంటే 86 పర్సన్స్ ఫ్రమ్ ఇండియా
ఇండియా నుంచి 86 మంది పీపుల్ 11 బోట్స్లో ట్రావెల్ చేస్తున్నారంట. ఎక్కడికి? మన తాలూకా శ్రీలంక ఏదైతే ఉంటుందో శ్రీలంకకి. అండ్ వీళ్ళు శ్రీలంకన్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో, సో శ్రీలంకన్ వాటర్స్ ఏవైతే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ అంటే ఇండియన్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ ఏదైతే ఉంటుందో దాటి శ్రీలంకన్ వాటర్స్లోకి అడుగు పెట్టారనమాట. బోట్స్ అనేవి వెళ్ళినాయి అనమాట. అక్కడ వీళ్ళని ఎవరు పట్టుకున్నారు అంటే శ్రీలంకన్ నేవీ ఏదైతే ఉంటుందో శ్రీలంకన్ నేవీ అనేది పట్టుకోవడం అనేది జరిగింది. నేవీ అనేది పట్టుకొని ఇండియన్ హై కమిషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు, సో మీ వాళ్ళు ఇలా ఉన్నారండి, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పడం అనేది జరిగింది. సో శ్రీలంకన్ నేవీ ఏమంటుంది అంటే దే ఆర్ ఫ్లీయింగ్ ద రేజింగ్ పాండమిక్. కోవిడ్-19 సెకండ్ వేవ్ అనేది విపరీతంగా ఇండియాలో పెరుగుతుంది కదా, సో ఆ పాండమిక్ ఏదైతే ఉంటుందో కోవిడ్-19 తప్పించుకోవడానికి వాళ్ళు శ్రీలంక పారిపోతున్నారు అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇండియన్ హై కమిషన్ ఏం చెప్పింది? లేదు వాళ్ళు జస్ట్ ఫిషర్మెన్, వాళ్ళు జస్ట్ స్లిప్ అయ్యారు, ఆ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ లైన్ దాటి జస్ట్ అలా అడుగు పెట్టారు ఏవో చేపల కోసం, సో మీ శ్రీలంక నేవీ ఏదైతే ఉంటుందో అది పట్టుకోవడం అనేది జరిగింది అని చెప్పారు. అర్థమైందా? అకార్డింగ్ టు ఇండియన్ కమిషన్ ఎ ఫ్యూ పోర్ట్స్ విత్ Indian fishermen near the international maritime boundary line were stopped by the Sri Lankan Navy when they inadvertently drifted outwards Sri Lanka. సో శ్రీలంకకి తెలియకుండా పాపం శ్రీలంకన్ వాటర్స్లో ఎంటర్ అయినటువంటి వీళ్ళని శ్రీలంక నేవీ పట్టుకొని ఇప్పుడు పాండమిక్ ఏదైతే ఉంటుందో పాండమిక్ వల్ల వాళ్ళు వెళ్ళిపోయారని చెప్తుంది అని చెప్పడం అనేది జరిగింది. సో శ్రీలంక నేవీ ఏం చెప్తుంది? దే ఆర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, సో ఇల్లీగల్గా వాళ్ళు మా దేశానికి రావడం అనేది జరుగుతుంది అని చెప్పి శ్రీలంకన్ నేవీ చెప్తుంది. అండ్ ఇండియన్ తాలూకా హై కమిషన్ ఏం చెప్తుంది? ఇండియన్ హై కమిషన్ దే ఆర్ సేయింగ్ దట్ దీస్ పీపుల్ ఆర్ ఫిషర్మెన్, తెలియకుండా చేపల వేటకెళ్ళి అలా దాటడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. సో కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన తాలూకా ఇదేదైతే ఉందో తమిళనాడు ఏదైతే ఉంటుందో తమిళనాడు అనేది ఒక బ్యాన్ అనేది విధించడం అనేది జరిగింది. ఎన్నాళ్ళు బ్యాన్? 61 డే బ్యాన్. దేని మీద బ్యాన్? ఫిషరీస్ ఏవైతే ఉన్నాయో ఫిషింగ్ అనేది చేయకూడదు అని చెప్పి ఒక బ్యాన్ వేశారు 61 రోజుల పాటు. ఎందుకు? పాక్ స్ట్రైట్లో ఉండేటటువంటి ఈ చేపలు ఏవైతే ఉన్నాయో వాటికి అది బ్రీడింగ్ సీజన్. అర్థమైందా? ఇప్పుడు చేపలు పట్టడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఉప్పెన సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. సో ఏం చేస్తారు అక్కడ? ఫిషింగ్ ఏదైతే ఉంటుందో ఫిషింగ్ మీద ఒక బ్యాన్ వేస్తారు, ఒక పండగ చేసుకుంటున్నామని చెప్పి, గుర్తుందా? సో అప్పుడు మన తాలూకా హీరోయిన్ అనేవాళ్ళు మనకి ఇక్కడ ఏదైతే ఉంటుందో సముద్రంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది, మీరు జాగ్రత్తగా గమనిస్తే. సో అదే ఇక్కడ కూడా జరిగింది. తమిళనాడు ఏం చేస్తుంది? అది చేపల యొక్క బ్రీడింగ్ సీజన్ కాబట్టి పాక్ స్ట్రైట్లోకి ఎవరు 61 రోజుల పాటు వెళ్ళకూడదని చెప్పి బ్యాన్ ఏదైతే ఉంటుందో బ్యాన్ వేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? వాళ్ళు ఫిషర్ మ్యాన్ అయితే కాదు, అట్లీస్ట్ తమిళనాడుకు చెందిన ఫిషర్ మ్యాన్ అయితే కాదు. పోనీ ఎవరు వాళ్ళు అంటే వాళ్ళ గురించి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆధారాలు కూడా మన ఇండియన్ హై కమిషన్ కానీ ఎవరు తీసుకోవడం అనేది జరగలేదు, ఎవరు బయట పెట్టడం అనేది జరగలేదు. అండ్ శ్రీలంకన్ నేవీ ఏం చేసింది? శ్రీలంకన్ నేవీ ఏం చెప్పింది అంటే వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్గా కోవిడ్-19 సెకండ్ వేవ్ అనేది దీనిలో మన తాలూకు ఇండియాలో పెరగడం వల్ల వాళ్ళు ఇల్లీగల్గా ఎంటర్ అయ్యారని చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఏం చెప్పిందంటే ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇట్స్ ప్యాట్రోల్, సముద్రంలో వాళ్ళ తాలూకా ప్యాట్రోల్ ఏదైతే ఉంటుందో ఇంక్రీజ్ చేసాం అలాంగ్ ద ఐలాండ్స్ నార్త్ వెస్ట్ కోస్ట్. మన తాలూకా శ్రీలంక యొక్క నార్త్ అండ్ నార్త్ వెస్ట్ కోస్ట్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇల్లీగల్ మైగ్రేషన్ ఏదైతే ఉంటుందో ఇల్లీగల్ మైగ్రేషన్ జరగకుండా ప్యాట్రోలింగ్ అనేది కాన్సన్ట్రేట్ చేశాము, ప్యాట్రోలింగ్ అనేది పెంచామని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? రీసెంట్గా 2 ఉమెన్ అండ్ 2 చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా ఇదవ్వడం అనేది జరిగిందండి. అర్థమైందా? వీళ్ళు కూడా మన తాలూకా శ్రీలంకన్ నేవీకి ఇండియా నుంచి ఇల్లీగల్గా వస్తూ దొరకడం అనేది జరిగింది. అర్థమైందా? 2 ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఇందులో ఒక ఉమెన్ శ్రీలంక నుంచి ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియాకి పారిపోయినటువంటి రెఫ్యూజీ. అర్థమైందా? సో ఇండియాకి వచ్చేసారు ఆవిడ, ఇండియాలో శరణార్థులుగా ఉండడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఇండియా నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? తిరిగి శ్రీలంకకి వెళ్తుండగా పాపం దొరికిపోయారు. ఇంకొక ఆవిడ శ్రీలంక నుంచి ఇండియాకి మెడికల్ ట్రీట్మెంట్ కోసం వచ్చారంట. మెడికల్ ట్రీట్మెంట్ కోసం వచ్చి వాళ్ళు పాపం ఫ్లైట్ ఖర్చులు అనేవి ఎక్కువ ఉంటాయి కదా, వాటిని ఇది చేయలేక ఇల్లీగల్గా ఒక బోట్ ఏదైతే ఉంటుందో బోట్ పట్టుకొని వచ్చేయడం అనేది జరుగుతుంది. సో ఇల్లీగల్గా వీళ్ళు దేశంలో ఎంటర్ అయ్యారని చెప్పి వీళ్ళు శ్రీలంకన్ నేవీ అరెస్ట్ కూడా చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో వాట్ ఈస్ దిస్ ఫిషర్మెన్స్ ఇష్యూ? ఎప్పుడు మనకు రావడం అనేది జరుగుతుంది? ఏం జరుగుతుంది అంటే మీరు కొన్ని మ్యాప్స్ అనేవి చూడాలి, జాగ్రత్తగా వినండి. ఈ మ్యాప్ చూడండి, కొద్దిగా జాగ్రఫీ కూడా తెలుసుకుందాం. ఇది చూడండి మన ఇండియా, ఇదేంటి మన శ్రీలంక. గుర్తుపెట్టుకోండి, శ్రీలంకకి ఇండియాకి మధ్య ఒక బ్రిడ్జ్లా ఉంటుంది, దాన్ని రామసేతు అంటాం, లేకపోతే దానికి ఒరిజినల్ నేమ్ ఏంటి అంటే యాడమ్స్ బ్రిడ్జ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి క్వశ్చన్ కూడా రావడం అనేది జరిగింది. దాని ఒరిజినల్ నేమ్ ఏంటి? యాడమ్స్ బ్రిడ్జ్ అనడం అనేది జరుగుతుంది. అండ్ చూడండి ఇదేంటి అంటే పాక్ బే ఏదైతే ఉంటుందో పాక్ బే అని చెప్పి దాన్ని అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీన్ని పాక్ బే, ఇదిగోండి ఇక్కడ కనిపించి చూసారా, ఇదిగోండి ఇది పాక్ బే ఏదైతే ఉంటుందో పాక్. ఈ మొత్తం ఏంటి అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏదైతే ఉంటుందో గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఇది మొత్తం ఏంటి
గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏదైతే ఉంటుందో గల్ఫ్ ఆఫ్ మన్నార్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ పాక్ ఇది ఏదైతే ఉందో ఈ స్ట్రైట్ ఏదైతే ఉంటుందో దీన్ని పాక్ స్ట్రైట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఈ స్ట్రైట్ ఏదైతే ఉంటుందో దాన్ని పాక్ స్ట్రైట్ అంటాం. వాటిని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? చూడండి, ఇది పాక్ బే, ఇది ఏదైతే ఉందో ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్, అండ్ ఇది ఏదైతే ఉంటుందో ఇది యాడమ్స్ బ్రిడ్జ్ అని చెప్పి దీన్ని అనడం అనేది జరుగుతుంది. వీటిని మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. అర్థమైందా? సో ఇప్పుడు చెప్తాను చూడండి ఏం జరుగుతుందో. తమిళనాడు నుంచి ప్రజలు ఫిషర్మ్యాన్ దేనికి వస్తారు అంటే ఇక్కడ చేపలు పట్టుకోవడానికి రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చేపలు పట్టుకోవడానికి రావడం అనేది జరుగుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, చేపల కోసం ఆశపడి శ్రీలంకన్ వాటర్స్లోకి వెళ్తారు. నాట్ ఓన్లీ తమిళ్ ఒక్కరే కాదు, మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో శ్రీలంకన్ ఫిషర్మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో ముందు ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళు ఎప్పటి నుంచో స్వాతంత్రం రాకముందు కానీ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు చక్కగా వాళ్ళ తాలూకా హ్యాపీగా ఎక్కడ కావాలంటే అక్కడ చేపలు పట్టుకోవడం అనేది జరిగింది. కానీ 1974-76 సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బార్డర్ లైన్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఈ రెండింటి మధ్యలో ఒక గీత గీసి ఇవి శ్రీలంకన్ వాటర్స్, ఇవి ఇండియన్ వాటర్స్ అని డిమార్కేట్ చేయడం అనేది జరిగింది. సో ఇండియన్ వాటర్స్లో ఇండియన్ ఫిషర్మ్యాన్ పెట్టుకోవచ్చు, శ్రీలంకన్ వాటర్స్ ఏవైతే ఉంటాయి శ్రీలంకన్ వాటర్స్లో శ్రీలంక ఫిషర్మ్యాన్ ఇది అవ్వాలి. ఎవరు క్రాస్ చేసినా నేవీ అనేది అరెస్ట్ చేయడం అనేది జరుగుతుందమ్మ. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ కలర్లో కచాతివు అనేటటువంటి ఒక ఐలాండ్ అనేది ఉండడం అనేది జరిగింది. ఎవరు? కచాతివు అనేటటువంటి ఒక ఐలాండ్ ఉండడం అనేది జరిగింది. ఈ కచాతివు చుట్టూ ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో రిచ్ ఫిషెస్ అనేది దొరకడం అనేది జరుగుతుంది, మెరైన్ బయోడైవర్సిటీ. సో మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎప్పుడు చేపలు పట్టుకొని ఉండడం అనేది జరిగింది. కానీ మన తాలూకా ఇదేది చేసింది, ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, కచాతివు ఐలాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరికి అప్పగించింది, 1973లో మన తాలూకా శ్రీలంక ఏదైతే ఉంటుందో శ్రీలంకకు అప్పగించడం అనేది జరిగింది. సో దానివల్ల శ్రీలంక ఏముంటుంది, దీని తాలూకా చుట్టూ ఉన్నటువంటి వాటర్స్లో చేపలు పట్టుకునే అధికారం శ్రీలంక ఫిషర్మ్యాన్కే ఉంటుంది, ఇండియన్ ఫిషర్మ్యాన్కి అసలు ఉండదు అని చెప్పి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరు చెప్పారు? మన శ్రీలంక చెప్పడం అనేది జరిగింది. ఎందుకు? ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బార్డర్ లైన్ ప్రకారం మన తాలూకా కచాతివు ఐలాండ్ మాకే ఉంది, మీ ఇండియన్ గవర్నమెంట్ కూడా మాకు కచాతివు ఐలాండ్ విడిచిపెట్టింది, సో అక్కడ చేపలు పట్టకూడదు అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? దీనికోసం ఈ ఫిషర్మ్యాన్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని సాల్వ్ చేయడానికి రెండు గవర్నమెంట్స్ ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఆఫ్ ఇండియా. కానీ ఈ జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఇంకా ఈ సమస్య ఏదైతే ఉంటుందో ఈ సమస్యకి పరిష్కారం వెతకడంలో ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావడంలో విఫలమైందనే చెప్పాలి. సో అంత సరిగ్గా పని చేయలేదని చెప్పాలి. దీనివల్ల దేర్ విల్ బి ఎ థ్రెట్ టు లైవ్లీహుడ్స్ అండి. సో ఫిషర్మ్యాన్ ఎవరైతే ఉంటారో కేవలం రెండు దేశాల నుంచి వీళ్ళ జీవనాధారం ఏంటి అంటే చేపలు పట్టడమే. సో అది కరెక్ట్ అయినటువంటి చేపలు వలలో పడకపోవడం వల్ల ఒకరి వాటర్స్కి ఇంకొకరికి యాక్సెస్ అనేది ఇవ్వకపోవడం వల్ల లైవ్లీహుడ్స్కి థ్రెట్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీకు కోవిడ్-19 స్కేర్ సిటీ కూడా ఒకటి దీనిలో ఉండడం అనేది జరిగితే కోవిడ్-19 వల్ల ఆల్రెడీ ఇబ్బందులు పాలవుతున్నారు, ఇంకా వీళ్ళ జీవితాలు ఇంకా దుర్భరం అయ్యేటటువంటి అవకాశం అనేది ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో శ్రీలంకన్ ఫిషర్మ్యాన్ ఏమంటున్నారు అంటే కరెంట్లీ శ్రీలంకన్ నేవీస్ రిలక్టెంట్ టు అరెస్ట్ ద ట్రెస్పాసెస్ ఫిషర్మ్యాన్ ఫ్రమ్ తమిళనాడు నౌ డ్యూ టు ద కోవిడ్-19 ప్రివలెన్స్ ఇన్ ఇండియా. శ్రీలంకన్ నేవీ ఏదైతే ఉందో శ్రీలంకన్ నేవీ తమిళనాడు ఫిషర్మ్యాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ముట్టుకోవడానికి కూడా ప్రయత్నించట్లేదు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి. ఎందుకు అంటే కోవిడ్-19కి భయపడి అని చెప్పి మనకి చెప్పడం అనేది జరుగుతుంది. శ్రీలంకన్ ఫిషర్మ్యాన్ ఆర్ వెరీ అగెనెస్ట్ తమిళనాడు ఫిషర్మ్యాన్ అన్నట్టు. అర్థమైందా? సో జాగ్రత్తగా ఈ తాలూకా ఇవేవైతే ఉంటాయి వీటిని గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా మనకు తెలిస్తే 2017లో 450 ఇండియన్ ఫిషర్మ్యాన్ శ్రీలంకన్ నేవీ అరెస్ట్ చేసింది. అండ్ దాంతోపాటు 2018లో చూస్తే 156 ఫిషర్మ్యాన్ అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ 2019లో మీరు చూసుకుంటే 210 ఫిషర్మ్యాన్ ఎవరైతే ఉంటారో ఇంతమందిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ 2020లో చూసుకుంటే 34 ఫిషర్మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఈవెన్ పాండమిక్ ఇయర్లో కూడా ఇంతమంది అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ వాజ్ దారుణమైనటువంటి ఇష్యూ అనేది రెండు కంట్రీస్ మధ్య నడవడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ఫిషర్మ్యాన్స్ ఇష్యూ. అర్థమైందా? సో అందరికీ ఈ తాలూకా దీని తాలూకా జాగ్రఫీ అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సప్లై ఆక్సిజన్ ఆర్ ఫేస్ కంటెంప్ట్ హైకోర్టు టు సెంటర్. ఢిల్లీ హైకోర్టు చెప్పడం అనేది జరిగింది. దీన్ని మనం జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నానమ్మా. సో ఒకసారి ఈ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో న్యూస్లోకి ఏమొచ్చిందంటే అమ్మ, ఢిల్లీ హైకోర్టు ఏదైతే ఉంటుందో ఢిల్లీ హైకోర్టు సెంటర్కి షోకాజ్ నోటీస్ అనేది ఇష్యూ చేయడం అనేది జరిగింది.
చాలామందికి షోకాజ్ నోటీస్ అంటే కూడా తెలియదు. సింపుల్గా చూడండి, ఈజీ, ఏం లేదు. సో షో కాజ్, పలానా నిర్ణయం తీసుకోవడానికి రీజన్ చెప్పండి, షో కాజ్ రీజన్ చెప్పండి అని ఒక నోటీస్ ఏదైతే ఉంటుందో నోటీస్ జారీ చేయడం అనేది జరిగింది. దేనికి రీజన్ చెప్పమంది, ఏ క్వశ్చన్ అడిగిందో చూద్దాం. వై కంటెంప్ట్ షుడ్ నాట్ బి ఇనిషియేటెడ్ ఎగెనెస్ట్ ఫర్ ఫెయిలింగ్ టు కంప్లై విత్ ద ఆర్డర్స్ టు సప్లై ఆక్సిజన్ టు ఢిల్లీ. సో ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో ఆక్సిజన్ని ఢిల్లీకి కావాల్సినంత ఆక్సిజన్, ఢిల్లీకి ఎంతైతే కావాలో ఎంతైతే అవసరమో అంత ఆక్సిజన్ని సప్లై చేయమని మీకు సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ నేను హైకోర్టు అయినటువంటి నేను కూడా చెప్పాను. సో మీరు అయినా ఢిల్లీకి సరైనటువంటి ఆక్సిజన్ అనేది సప్లై చేయట్లేదు. సో ఎందుకు మీ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, కోర్టు ధిక్కరణ, కోర్టు తాలూకు ఇచ్చినటువంటి ఆర్డర్ని ధిక్కరించినట్టు మీకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మీద మీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదని చెప్పి సెంటర్ని మన తాలూకా ఢిల్లీ హైకోర్టు ఏదైతే ఉంటుందో ఇది అడగడం అనేది జరిగింది. సో ఇదేం చెప్పింది అంటే సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్ట్ హ్యాస్ ఆల్రెడీ directed and now the High Court is also saying that center will have to supply 700 MTs of oxygen, metric tons of oxygen. సో ఆల్రెడీ 700 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై చేయమని సుప్రీంకోర్టు చెప్పింది కదా, నేను కూడా చెప్పాను కదా. కానీ మీరు ఓన్లీ 490 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆక్సిజన్ మాత్రమే ఎందుకు సప్లై చేస్తున్నారు? వాట్ ఈస్ ద రీజన్? మేము చెప్పినా కూడా ఎందుకు చేయట్లేదు? సో ఏం జరిగినా మాకు అనవసరం, మీరు తప్పకుండా 700 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆక్సిజన్ని చెప్పాలి. నో అనేటటువంటి ఆన్సర్ని మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కన్ఫామ్గా మీరు కూడా ఢిల్లీలోనే ఉంటున్నారు కదా, మీరు కూడా ఢిల్లీ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూస్తున్నారు కదా, చాలామంది కోవిడ్ వల్ల డెత్స్ చనిపోవడం అనేది జరుగుతుంది కదా, వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు చూసినా మీకు ఎటువంటి పట్టట్లేదా అసలు? సో ఏం చేస్తున్నారు మీరు అసలు? తప్పకుండా 700 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆక్సిజన్ అనేది చేయండి అని చెప్పడం అనేది జరిగింది. దీనికి సెంటర్ ఏం బదులు చెప్పింది అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సప్లై 700 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆక్సిజన్ అంది. ఎందుకు అంటే ప్రజెంట్ ఉన్నటువంటి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, ప్రజెంట్ ఉన్నటువంటి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అంత ప్రొడ్యూస్ చేయడానికి మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనప్పుడు మేము మాత్రం ఎక్కడ చేస్తాం అంటే మీరు ఏం చేస్తారు తెలియదు, ఇంపోర్ట్ చేసుకుంటారో ఎక్స్ట్రా డబ్బులు పెట్టి కొనుక్కుంటారో బయట దేశాల నుంచి తెలియదు. కానీ 700 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో అది అవసరం అని చెప్పడం అనేది జరిగిందాం. జ్యుడిషియరీ ఆల్వేజ్ ఆర్డినరీ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆర్డినరీ పీపుల్ యొక్క రైట్స్కి ఒక గార్డియన్గా ఉండడం అనేది జరుగుతుంది. సో ప్రభుత్వాల తాలూకు అవకాశవాదం అనేది ప్రజల తాలూకు హక్కుల్ని వైలేట్ చేయకుండా, రైట్స్ని భంగం కలిగించకుండా కాపాడేటటువంటిది ఏంటి అంటే ఇంపార్టెంట్ ఆర్గాన్ ఆఫ్ గవర్నమెంట్, దట్ ఈస్ జ్యుడిషియరీ. న్యాయ వ్యవస్థ ఏదైతే ఉంటుందో న్యాయ వ్యవస్థ. సో జ్యుడిషియరీ మరొకసారి తన తాలూకా పని ఏదైతే ఉంటుందో సక్రమంగా నిర్వర్తించడం అనేది జరిగింది. సెంటర్ ఇంకొకటి ఏం చెప్పింది అంటే సుప్రీంకోర్టు లేదు మీరు సుప్రీంకోర్టు మాకు చెప్పారంటున్నారు, సుప్రీంకోర్టు మాకు ఎప్పుడు 700 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో అది సప్లై చేయమని ఆర్డర్స్ ఏం పాస్ చేయలేదే. సో ఎప్పుడు పాస్ చేసింది చెప్పండి అంటే మళ్ళీ ఢిల్లీ హైకోర్టు ఏమందంటే వీఆర్ డిసగ్రీయింగ్ విత్ యువర్ స్టేట్మెంట్, మాకు వచ్చిన ఈ రిపోర్ట్స్ సుప్రీంకోర్టు మీకు చెప్పింది 700 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై చేయమని, బట్ మీరు ఇదవ్వట్లేదు. మీ మీద ఇంకొకసారి మీరు ఇలా చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ కింద మీ మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుందని చెప్పడం అనేది జరిగింది. The Supreme Court noted that Delhi's projected demand in coming days is 976 metric tons of oxygen. సుప్రీం కోర్టు ఏం చెప్పింది? సో ఢిల్లీ యొక్క ఫ్యూచర్ డిమాండ్ ఏమో 976 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆక్సిజన్ అవ్వబోతుంది. సో 976 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో దీన్ని తప్పకుండా సప్లై చేయాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంది అంటే మన తాలూకా సెంటర్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్కి అనే దానికి ఉంది అని చెప్పడం అనేది జరిగింది. కానీ సెంటర్ అనేది ఎంత సప్లై చేస్తుంది? జస్ట్ 490 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే సప్లై చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇదే న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒకసారి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు గురించి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మనం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్నాం కదా. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ రిఫర్స్ టు అఫెన్స్ ఆఫ్ షోయింగ్ డిస్రెస్పెక్ట్ టు ద డిగ్నిటీ అండ్ అథారిటీ ఆఫ్ ద కోర్ట్. సో కోర్టు యొక్క అథారిటీకి, కోర్టు యొక్క గౌరవానికి నువ్వు భంగం కలిగిస్తే దాన్ని కోర్టు ధిక్కరణ అని అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఎందుకు ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఇది చేయడం అనేది జరిగింది? టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్. ప్రజలు ఎవరైతే ఉంటారో ప్రజల తరపున పోరాడేది ఏంటి? జ్యుడిషియరీ ఏదైతే ఉంటుందో జ్యుడిషియరీ. సో ప్రజలు కోర్టుకి అగౌరవం పడింది అనుకోండి, కోర్టుకు భంగం కలిగింది అనుకోండి, ఏం జరుగుతుంది? జస్టిస్ ఏదైతే ఉంటుందో జస్టిస్ మీద, జ్యుడిషియరీ మీద ప్రజలకి కాన్ఫిడెన్స్ అనేది పోతుంది, నమ్మకం అనేది పోతుంది. అది పోకుండా ఉండడానికి, జ్యుడిషియరీ మీద కాన్ఫిడెన్స్ అనేది ప్రివైల్ చేయడానికి ఈ తాలూకా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏదైతే ఉంటుందో అది చేయడం అనేది జరిగింది.
అర్థమైందా? అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఓన్లీ సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్ కెన్ ఇష్యూ కంటెంప్ట్ ఆర్డర్స్. సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు మాత్రమే కంటెంప్ట్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే కాన్స్టిట్యూషన్ అనేది కల్పించడం అనేది జరిగింది. ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 ఏదైతే ఉంటుందో ఇది ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఇట్ అవుట్లైన్స్ ద ప్రొసీజర్ టు ఇన్వెస్టిగేషన్ అండ్ పనిష్మెంట్ ఆఫ్ కంటెంప్ట్ కోర్టు ధిక్కరణ పాల్పడిన వాళ్ళకి ఎలాంటి ఏ ప్రాతిపదికన శిక్షలు అనేవి విధించాలి అండ్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ అని చెప్పి ఈ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ యాక్ట్ చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ టూ టైప్స్ అండి. ఒకటి సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, రెండవది ఏంటి అంటే క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి అంటే విల్ఫుల్ డిజబిడియన్స్ ఆఫ్ ఎన్ ఆర్డర్ ఆర్ ఎనీ కోర్ట్. సపోజ్ ఒక కోర్ట్ అనేది మీకు 5,000 రూపాయలు ఫైన్ కట్టమంది అనుకోండి, బట్ నేను కట్టను మీరు ఏం చేసుకున్నారు అన్నారు అనుకోండి, అది సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. క్రిమినల్ కంటెంప్ట్ అంటే ఏంటి అంటే శాండలైజెస్ ద కోర్టుని అగౌరవపరిచినట్టు మాట్లాడడం, కోర్టుని ఇబ్బంది పెట్టేటట్టు, కోర్టుని పరిధి దాటి క్రిటిసైజ్ చేయడం ఏదైతే ఉంటుందో, ఒక గీత దాటి క్రిటిసైజ్ చేయడం ఏదైతే ఉంటుందో అది. దాంతోపాటు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ అనేది చేసినా, న్యాయ వ్యవస్థ అనే సక్రమంగా న్యాయాన్ని వెలువరించడంలో ఎవరైనా మధ్యలో ఇంటర్ఫైర్ అయ్యి దానికి అడ్డుపడుతున్నా దాన్ని కూడా ఏమంటాము క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ఆస్పెక్ట్స్ దట్ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అందరికీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి, ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చింది, హైకోర్టు ఏమంది, ఢిల్లీ హైకోర్టు, ఇవన్నీ అర్థమయ్యాయనే అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంటర్ స్టాండ్ సాట్ ఆన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అమెండ్మెంట్ యాక్ట్, క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2021. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. మనం గవర్నెన్స్లో దీన్ని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ ఆర్టికల్ని ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 2 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఒకసారి ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలి అంటే ముందు గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2021 ఏదైతే ఉంటుందో ఇది మీకు అర్థం కావాలి. ఇది రీసెంట్గా మన తాలూకా సెంటర్ ఏదైతే ఉంటుందో సెంటర్ అనేది ఎనాక్ట్ చేయడం అనేది, పార్లమెంట్ అనేది చట్టం చేయడం అనేది జరిగింది. ఎందుకు? యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ఏదైతే ఉంటుందో యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీలో గవర్నమెంట్ అనేటటువంటి పదాన్ని ఇది చేయడానికి. మీ అందరికీ తెలుసు. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 1 ఏం చెప్తుంది అంటే టెరిటరీస్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియన్ టెరిటరీస్ 3 విధాలుగా విడదీయడం అనేది జరిగింది. ఒకటి స్టేట్స్ ఏవైతే ఉంటాయో స్టేట్స్, రెండవది యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో యూనియన్ టెరిటరీస్, మూడవది ఏంటి అంటే మన తాలూకా ఎక్వైర్డ్ టెరిటరీస్. సో సెంటర్కి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్య ఫెడరల్ రిలేషన్షిప్ ఉండడం అనేది జరుగుతుంది. ఇండియా ఫెడరలిజం అనేది ఫాలో అవుతుంది, మీ అందరికీ తెలుసు కదా. అంటే స్ట్రిక్ట్ డిమార్కేషన్ ఆఫ్ పవర్స్ ఏవైతే ఉంటాయో పవర్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. అందుకే ఫెడరల్ రిలేషన్షిప్ని ఇది చేయడానికి షెడ్యూల్ 7 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఇంక్లూడ్ చేశారు. షెడ్యూల్ 7 ఇంక్లూడ్స్ 3 లిస్ట్. ఒకటి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ మీద ఉండేటటువంటి సబ్జెక్ట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చేస్తుంది. స్టేట్స్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే చట్టాలు చేస్తాయి. కాన్కరెంట్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ చట్టాలు చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వరకు క్లియర్. సో రాష్ట్రాలకి వాటి తాలూకా పవర్స్ అనేవి డిమార్కేట్ చేయడం అనేది జరిగింది. అండ్ దెన్ కమ్స్ యూనియన్ టెరిటరీస్. యూనియన్ టెరిటరీస్ విల్ బి అడ్మినిస్టర్డ్ డైరెక్ట్లీ బై ద సెంటర్. సెంట్రల్ గవర్నమెంటే వీటిని డైరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది. అందుకే వీటిని సెంట్రల్లీ అడ్మినిస్టర్డ్ టెరిటరీస్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. ఏమంటారు? సెంట్రల్లీ అడ్మినిస్టర్డ్ టెరిటరీస్ అని కూడా అంటారు. యూనియన్ టెరిటరీస్ని ఎవరు పరిపాలిస్తారు అండి అంటే ప్రెసిడెంట్ పరిపాలిస్తారు. ప్రెసిడెంట్ డైరెక్ట్గా పరిపాలిస్తారా అంటే కాదు. హీ అపాయింట్స్ అన్ ఏజెంట్. ఆ ఏజెంట్కి లెఫ్టినెంట్ గవర్నర్ అయినా అవ్వచ్చు, లేకపోతే చీఫ్ కమిషనర్ అయినా అనొచ్చు, లేకపోతే సింపుల్గా అడ్మినిస్ట్రేటర్ అనేటటువంటి డిజిగ్నేషన్ అయినా ఇవ్వచ్చు. సో ఇలాంటి ఒక ఏజెంట్ ఇది తన తరపున ఇది చేయమని చెప్పి ఒక ఏజెంట్ ఏదైతే ఉంటుందో ఏజెంట్ని ఇది చేయడం అనేది జరుగుతుంది, నియమించడం అనేది జరుగుతుంది. అన్లైక్ గవర్నర్ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద స్టేట్. ఒక రాష్ట్రానికి ఎగ్జిక్యూటివ్ హెడ్ అవుతారు. బట్ లెఫ్టినెంట్ గవర్నర్ కానీ చీఫ్ కమిషనర్ కానీ అడ్మినిస్ట్రేటర్ కానీ హెడ్ ఆఫ్ ద స్టేట్ అవ్వరు. దే ఆర్ జస్ట్ మియర్లీ ఏజెంట్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ప్లేస్లో ఆ యూనియన్ టెరిటరీ ఏదైతే ఉంటుందో దాని అడ్మినిస్ట్రేషన్ మాత్రమే చూసుకుంటారన్నమాట. అండ్ దెన్ ఎక్వైర్డ్ టెరిటరీస్. ఇప్పుడు సపోజ్ పుదుచ్చేరి ఎక్వైర్డ్ ఫ్రమ్ ఫ్రాన్స్, గోవా ఎక్వైర్డ్ ఫ్రమ్ గోవా. ఇప్పుడు స్టేట్హుడ్ వచ్చింది ఫ్రమ్ మన తాలూకా ఇదేదైతే ఉంటుందో మన తాలూకా పోర్చుగీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో పోర్చుగీస్.
అర్థమైందా? సో యూనియన్ టెరిటరీస్ మనకి ఎన్ని ఉన్నాయి? మొత్తం 8 ఉండడం అనేది జరిగింది. 8 యూనియన్ టెరిటరీస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఒకేలా అవుతుందా అంటే అవ్వదండి. ఒక 2 యూనియన్ టెరిటరీస్ మాత్రం లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉండడం అనేది జరిగింది. ఏంటా 2 యూనియన్ టెరిటరీస్? ఒకటి ఢిల్లీ ఏదైతే ఉంటుందో ఢిల్లీ, రెండవది ఏంటి అంటే మన తాలూకా పుదుచ్చేరి ఏదైతే ఉంటుందో పుదుచ్చేరి. సో పుదుచ్చేరి గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఢిల్లీ గురించి టాపిక్ కాబట్టి ఢిల్లీ గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఢిల్లీ ఏదైతే ఉందో ఢిల్లీకి 1956 వరకు 1956 వరకు లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉంది. బట్ కానీ తర్వాత స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 1956 తర్వాత ఢిల్లీని కంప్లీట్ యూనియన్ టెరిటరీగా మార్చి ఫెడరల్ గవర్నమెంట్ అండర్లోకి తెచ్చి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఢిల్లీ ఏదైతే ఉంటుందో దాన్ని అబాలిష్ చేయడం అనేది జరిగింది. తర్వాత 1991లో 1991లో బాలకృష్ణన్ రిపోర్ట్ ఆఫ్ 1986 ఆ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే ఢిల్లీకి స్పెషల్ స్టేటస్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. ఢిల్లీ ఈజ్ నాట్ మియర్లీ యూనియన్ టెరిటరీ, దానికి ప్రత్యేక హోదా అనేది ఇవ్వాలని చెప్పారు. సో అందుకోసం ఢిల్లీకి స్పెషల్ స్టేటస్ అనేది సింపుల్గా లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది కావడం కోసం 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది 1991లో. సో 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా ఢిల్లీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో దీన్ని ఇంక్లూడ్ చేశారు. కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క పవర్స్ ఏంటి? దాంతోపాటు మన తాలూకా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారని చెప్పాం కదా యూనియన్ టెరిటరీకి, ఆయన తాలూకా పవర్స్ ఏంటని డిమార్కేట్ చేయడానికి, ఆ ప్రొసీజర్స్ రూల్స్ చెప్పడానికి ఒక యాక్ట్ అనేది చేశారు. అదే గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1991. అయితే దీనిలో చేసినటువంటి కొన్ని ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇప్పుడు ఏం చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఒక అమెండ్మెంట్ ద్వారా సవరించింది. ఏమని సవరించడం అనేది జరిగింది? ఏం అమెండ్ చేశారు? గవర్నమెంట్ ఢిల్లీలో గవర్నమెంట్ అంటే ఎవరు అంటే మన తాలూకా లెఫ్టినెంట్ గవర్నరే అవుతారు తప్ప ఢిల్లీ యొక్క గవర్నమెంట్ కాదు. అంటే ఢిల్లీ యొక్క ప్రెజెంట్ గవర్నమెంట్ ఎవరు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్. ఏ స్టేట్కైనా గవర్నమెంట్ వీళ్ళే అవుతారు కదా. కానీ సిన్స్ ఢిల్లీ ఈజ్ ఎ క్యాపిటల్, ఢిల్లీ ఈజ్ ఎ యూనియన్ టెరిటరీ, గవర్నమెంట్ అంటే ఎవరవుతారు? లెఫ్టినెంట్ గవర్నర్ అవుతారు అని చెప్పి లెఫ్టినెంట్ గవర్నర్కి ఎక్కువ పవర్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. అండ్ మన తాలూకా ఢిల్లీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క పవర్స్ అనేవి తగ్గించడం అనేది జరిగింది. ఎవరండి తగ్గించారు? మన తాలూకా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ ఈ చట్టం చేయడం అనేది, ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఇది చేయడం అనేది జరిగింది. ఢిల్లీ గవర్నమెంట్ ఇది చేసినా, దేని గురించి చట్టాలు చేసినా, దేని గురించి డెసిషన్ తీసుకున్నా తప్పకుండా ఎవరిని సంప్రదించాలి? లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో లెఫ్టినెంట్ గవర్నర్ని సంప్రదించాలి అనే చెప్పేటువంటి ఒక ప్రొవిజన్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. అర్థమైందా? సో క్లియర్గా ఒక కన్ఫ్యూజన్ అనేది ఉండేది. గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఆ ఢిల్లీ అనేటటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండేది. ఆ కన్ఫ్యూజన్కి ఒక ఎండ్ కార్డు వేసేటటువంటి ఉద్దేశంతో ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో ఈ తాలూకా అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో తీసుకురావడం అనేది జరిగింది. సో ఇంకా డీటెయిల్డ్గా నిన్న నేను ఒక వీడియో చేశాను. మొత్తం డీటెయిల్డ్గా షీలా దీక్షిత్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా ఆవిర్భవించింది అన్నీ డీటెయిల్డ్గా చెప్పాను. ఒకసారి వీలైతే ఆ వీడియో చూడండి, మీకు ఇంకా మంచి క్లారిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. టూకీగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం జరిగింది అంటే మన తాలూకా ఢిల్లీ హైకోర్టు ఏదైతే ఉంటుందో ఢిల్లీ హైకోర్టులో ఒక లా స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పిటిషన్ వేయడం అనేది జరిగింది. లా చదువుతున్నటువంటి స్టూడెంట్ ఏంటి? సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది వేశారు. ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి అంటే ఈ తాలూకా అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిపీల్ చేయాలి, దాన్ని స్ట్రైక్ డౌన్ చేయాలి, దాన్ని కొట్టివేయాలి అని చెప్పడం అనేది అది ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి హైకోర్టును ఆదేశించడం అనేది జరిగింది. ఎందుకు? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాం. విత్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఈయన చెప్పారు. సో పీపుల్ డైరెక్ట్గా ఎన్నుకున్నటువంటి ఢిల్లీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి లాగేసుకుంటున్నారు. కానీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో లెఫ్టినెంట్ గవర్నర్ని పెంచుతున్నారు. హీఈస్ జస్ట్ మియర్లీ అపాయింటెడ్ బై హీజ్ ఎన్ ఏజెంట్ ఆఫ్ ఆర్ సెంటర్. ఆయనకి ఎక్కువ పవర్స్ ఇచ్చారు. ఢిల్లీ యొక్క గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో తగ్గించారు. సో ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. పీపుల్ యొక్క మ్యాండేట్ అండ్ పీపుల్ వేసినటువంటి ఓటుకి ఇది అండర్మైన్ చేసినట్టు, సో డెమోక్రసీకి అండర్మైన్ చేసినట్టు. సో ప్లీజ్ దాన్ని అర్జెంటుగా కొట్టివేసేయండి అని చెప్పి మన తాలూకా హైకోర్టు ఏదైతే ఉంటుందో హైకోర్టుకి పిటిషన్ పెట్టుకోవడం అనేది జరిగింది. హైకోర్టు వెంటనే సెంటర్కి క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. ఈయన క్వశ్చన్ వేశాడు, సో ఒకసారి ఆన్సర్ చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి అని చెప్పి సెంటర్కి ఢిల్లీ హైకోర్టు చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? ఇదే మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగిందా? వెరీ వెరీ సింపుల్. సో అందుకే ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఫుల్ అనాలిసిస్ కావాలంటే చక్కగా ఈ నెంబర్కి ఫోన్ చేసి మన తాలూకా కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వండి.
ఓకేనా. మళ్ళీ మే 15 తర్వాత కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా ఫీజు పెంచేటట్టు ఉన్నారు అడ్మినిస్ట్రేషన్. సో వీలైతే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మీకు చాలా వాలిడేషన్ ఉంటుంది, నా గైడెన్స్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, రైట్. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ టెస్ట్, ఎకనామిక్ సర్వే, దాని బడ్జెట్ అనాలిసిస్, వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్, ఎవ్రీడే పీడిఎఫ్స్, ఇంత కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్గా కవర్ అవుతున్నప్పుడు పిఏబి అనాలిసిస్ అన్నీ జరుగుతాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్, యోజన, కురుక్షేత్ర అన్నీ జరుగుతాయి. చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా, రైట్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్.